హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడి. అందరూ బాగున్నారు కదా? హౌ టు ఓవర్కమ్ డిప్రెషన్. అమ్మో, డిప్రెషన్ కొంచెం పెద్ద వర్డే, కానీ మాట్లాడుకోవాలి తప్పదు. ఎందుకో చెప్తా వినండి. చాలామంది డిప్రెషన్లో ఉన్న వాళ్ళంటే ఎలా ఉంటారంటే గడ్డం పెంచేసుకుని చాలా డల్గా, ఎవరితో మాట్లాడకుండా, సినిమాల్లో చూపించినట్టు ఒక గదిలో మూల కూర్చుని తలుపులు వేసేసుకుని ఏడుస్తూ బాధగా, డిప్రెషన్ అంటే ఇలా ఉంటారు అని అనుకుంటారు, విచ్ ఈజ్ రాంగ్. సైంటిఫిక్ స్టడీ చెప్పేది ఏంటంటే డిప్రెషన్లో ఉండేవాళ్ళు మనలా చాలా కామన్గా ఉంటారు, నవ్వుతూ ఉంటారు, నవ్విస్తూ ఉంటారు, సరదాగా ఉంటారు. మీకు తెలుసు లేదా, సూసైడల్ టెండెన్సీ ఉన్న వాళ్ళు చూడడానికి చాలా హ్యాపీగా ఉంటారు. సూసైడ్ చేసుకునే 2 నిమిషాల ముందు కూడా వాళ్ళు చాలా నవ్వుతూ ఉంటారు. డిప్రెషన్కి మనం అనుకుంటున్న సిమ్టమ్స్ అవి కాదు. ఏ పర్సన్ హూ ఈజ్ ఇన్ డిప్రెషన్ లుక్స్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ అండ్ నార్మల్ లైక్ యూ అండ్ ఐ. అందువల్ల దీని గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో డిప్రెషన్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, యంగ్స్టర్స్లో కూడా. ఒకవేళ మీలో కూడా ఎవరైనా రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు ఏదో అలా సినిమాకి వెళ్ళి వచ్చినట్టు అలా డిప్రెషన్లోకి వెళ్ళి వస్తున్నారా అనుకుంటే ఈ వీడియో మీకోసమే. మీలో ఎవరైనా అప్పుడప్పుడు గుడికి వెళ్ళి వచ్చినట్టు తెలుసో తెలియకో అలా డిప్రెషన్లోకి వెళ్ళి వస్తున్నారా అనుకుంటే ఈ వీడియో మీకోసమే. సో మై డియర్ ఫ్రెండ్స్, నన్ను ఒక స్టూడెంట్ ఒకళ్ళనే కదా, ఎవరో ఒకరు అడుగుతుంటారు చాలా కామన్గా, సార్ మీరు ఎప్పుడు ఎలా అలా యాక్టివ్గా ఉంటారు, ఎప్పుడు అంత కాన్ఫిడెంట్గా ఉంటారు, అంత పాజిటివ్గా, అంత హ్యాపీగా, అంత ధైర్యంగా ఎలా ఉంటారు సార్ అంటారు. నేను ఫ్రాంక్గా చెప్తాను, ఐఎమ్ ఏ వెరీ పాజిటివ్ పర్సన్. నాకున్న విల్ పవర్ చాలా ఎక్కువ. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, నా బాడీకి 6 ప్యాక్ లేదేమో కానీ నా మైండ్కి ఫుల్ 6 ప్యాక్ ఉంది. ఎలా నేను డెవలప్ చేసుకున్నానో చెప్తా వినండి. హౌ టు ఓవర్కమ్ డిప్రెషన్. నా లైఫ్లో కూడా చాలా సిచ్యువేషన్స్లో చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. కొన్నిసార్లు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోదామా అన్న టైంలో కూడా నేను 3 గురించి ఆలోచిస్తాను. మీకు కూడా అవే చెప్తాను, మీకు ఉపయోగపడితే నైస్. హౌ టు ఓవర్కమ్ డిప్రెషన్ 3 సజెషన్స్ రా. నెంబర్ 1, మీరు ఏమైనా అనుకోండి, మీరు మొబైల్ వాడడం తగ్గించేయండి. మొబైల్ని కంటిన్యూస్గా ఎక్కువసేపు యూజ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా డిప్రెషన్లోకి వెళ్తారు. నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీరు ఎప్పుడైనా నా పర్టికులర్ లైఫ్ స్టైల్ని మీరు అబ్జర్వ్ చేస్తే, లేదంటే నా యూట్యూబ్ ఛానల్ మీరు ఫాలో అవుతూ ఉంటే, నేను సడన్గా ఒక 4-5 డేస్ ఏ వీడియో పెట్టను యూట్యూబ్లో. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను సడన్గా ఒక 3-4 డేస్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టుగా మీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకు ఒక 1 మంత్ ఒక స్టూడెంట్ మెసేజ్ పెట్టారు, సార్ మీరు యూట్యూబ్లో శ్యామ్ సార్ వొకాబులరీ వీడియోస్ వరుసగా పెడతారు, సడన్గా ఒక 3-4 డేస్ మాయమైపోతారేంటి సార్, వాట్సాప్లో కూడా యాక్టివ్గా ఉండరు, టెలిగ్రామ్లో కూడా ఏ పోస్ట్ పెట్టరేంటి అంటారు. దట్ ఈస్ వాట్ ఐ డూ. నాకు ఎప్పుడైనా మైండ్కి చాలా స్ట్రెస్ అనిపించినప్పుడు, ఇది కరెక్ట్ కాదనిపించినప్పుడు, ఐ అవాయిడ్ ద సోషల్ మీడియా అండ్ ఈవెన్ మై మొబైల్ ఫోన్. దానివల్ల మన మైండ్ అనేది ఫుల్ రిఫ్రెష్ అవుతుంది తప్ప. మైండ్కి కూడా ఫార్మాటింగ్ కావాలి కదా. మొబైల్ ఎలా అయితే మనం రిబ్యూట్ చేస్తామో, ఫార్మాట్ చేస్తామో, మైండ్కి కూడా ఫార్మాటింగ్ చేయాలిగా, బండికి సర్వీసింగ్ లాగా. సో ఫ్రాంక్గా చెప్తున్నాను, మీరు మీ మొబైల్ని చాలా ఎక్కువగానే వాడుతుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్నట్టే. అది ఎలా రెడ్యూస్ చేసుకోవాలో మీ ఇష్టం. నేను ఒక సజెషన్ ఇస్తాను. మీరు ఒక 2-3 డేస్ మొబైల్ కంటిన్యూస్గా వాడిన తర్వాత ఒక 1 డే పూర్తిగా దాన్ని స్విచ్ ఆఫ్ పెట్టేసుకోండి. అంటే మనం మొబైల్ రిపేర్ వచ్చినప్పుడు షోరూంలో ఇస్తాం కదా, అలా ఫిక్స్ అయిపోండి. ముందే మీ ఫ్రెండ్స్కి చెప్పండి, ముందు రోజు స్టేటస్ పెట్టండి వాట్సాప్కి, మై మొబైల్ విల్ బీ ఇన్ స్విచ్ ఆఫ్ ఫర్ ద కమింగ్ 24 hours, మొబైల్ ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పండి. ఒక 1 డే మీరు మొబైల్ దూరం పెట్టారనుకోండి, మీ మైండ్ ఫుల్ రిఫ్రెష్ అవుతుంది అబ్బా. ఇది డిప్రెషన్లోకి వెళ్లకుండా ఉండడానికి సజెషన్ నెంబర్ 1. సజెషన్ నెంబర్ 2, బుక్స్ చదవండి రా. నేను ఇప్పుడు ఇంకా టైం లేకపోవడం వల్ల కొంచెం తగ్గించాను, కానీ వెన్ ఐ వాజ్ ఈ స్కూల్ చైల్డ్, వెన్ ఐ వాజ్ ఇన్ మై కాలేజ్ డేస్, ఐ యూస్ టు రీడ్ ఎ లాడ్ ఆఫ్ బుక్స్. బుక్స్ చదివితే భలే మజా వస్తుందిరా. మీరేం లేదు, మీ దగ్గరలో ఉన్న ఏదైనా ఒక బుక్ స్టాల్కి వెళ్ళండి, అక్కడ ఉన్న బుక్స్ ఒక్కసారి అలా లుక్ వేసేయండి. మంచి బుక్, తక్కువ ప్రైస్లో ఉన్న ఏదో ఒక బుక్ మంచిది కొనుక్కొని చదువుకోండి. బుక్ చదవడం వల్ల ఏమవుతుంది తెలుసా, మన మైండ్కి స్టెబిలిటీ వస్తుంది. ఇప్పుడు మన మైండ్ ఎలా అయిపోయిందంటే మొబైల్ ఫోన్ వల్ల కానీ, ఫేస్బుక్ వల్ల, సోషల్ మీడియా వల్ల అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువైపోయాయి. ఫ్లక్చువేషన్స్ అంటాం కదా, సౌండ్ వేవ్స్ తెలుసా. సో బుక్ రీడింగ్ ఏం చేస్తుందంటే మీ మైండ్కి, మీ బాడీకి ఒక స్టెబిలిటీ తీసుకొస్తుంది. హాయిగా సోఫాలో కానీ, కుర్చీలో కానీ కూర్చొని అలా ఒక బుక్ పెట్టుకుని చేతిలో ఒక 2-3 గంటలు చదువుతూ ఉంటే ఎంత ఫ్రీ ఉంటుందో తెలుసా. అంటే ఇప్పుడు చాలామంది అంటారు చూడు, బాయ్స్ అంటారు కదా, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ, సార్ నేను జిమ్కి వెళ్తే వర్కౌట్ చేస్తే నాకు చాలా ఫ్రెష్గా ఉంటుంది అంటారు కదా. బాడీకి సరే, మరి మైండ్కి ఫ్రెష్నెస్ ఏది? బుక్ రీడింగ్ చేయి. బుక్ రీడింగ్ బాగా చేస్తే డిప్రెషన్ లాంటి పిచ్చి రోగాలు రావు. ఇక 3వది, మీరు ఏమైనా అనుకోండి, మంచి హాబీస్ అవకాశం ఉంటే డెవలప్ చేసుకోండి. బేసిక్గా మన ప్రాబ్లం ఏంటంటే, ముఖ్యంగా సౌత్ ఇండియాలో మనకి హాబీస్ అంటూ ప్రత్యేకంగా ఏమి ఉండవు.
నేను అందుకే చెప్తా ఇంటర్వ్యూ గైడెన్స్లో కూడా వాట్ ఆర్ యువర్ హాబీస్ అంటే ఏం చెప్పాలో అర్థం కాదు చాలామందికి. బేసిక్గా మన సౌత్ ఇండియాలో ఏంటంటే పొద్దున్న లేస్తాం, టిఫిన్ చేస్తాం, 7:30 8 o'clock కల్లా ఒక బియ్యం మూట అదే స్కూల్ బ్యాగ్ వేసుకెళ్తాం, సాయంత్రం 6 7 వస్తాం, హోంవర్క్ చేసేసి పడుకుంటాం ఈ టీవీ సీరియల్ చూసేసి. సో ఇది మన స్కూల్ లైఫ్ కదా. సో బేసికల్గా ఏమంటున్నానంటే మంచి హాబీస్ డెవలప్ చేసుకోండి. మీకు పెట్ యానిమల్స్ డాగ్ కానీ క్యాట్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే పెట్స్ని డెవలప్ చేసుకోండి. సరదాగా వాటితో కొంచెం టైం స్పెండ్ చేయండి. లేదనుకుంటే మీ ఇంటి దగ్గర ఎక్కడైనా ఏదో ఒక ఏరియాలో బర్డ్స్ ఉంటాయి, పక్షులు ఉంటాయి కదా. సో బర్డ్స్తో మీరు కొంత టైం స్పెండ్ చేయొచ్చు. వాటికి ఈ గింజలు వేయడం కానీ, వాటికి ఫుడ్ కానీ వాటర్ కానీ ఇవ్వడం కానీ. లేకపోతే మీకు మొక్కలు పెంచే అలవాటు ఉంటే గార్డెనింగ్ లాంటి మంచి అలవాట్లు చేసుకోండి, దేశానికి కూడా ఉపయోగం ఉంటుంది, పొల్యూషన్ తగ్గుతుంది. లేదా క్లీనింగ్ చేసుకోండి. నాకు ఫ్రెండ్ ఉండేవాడు, వాడు ఎప్పుడు కూడా క్లీనింగ్ చేస్తూ ఉండేవాడు. చివరికి వాడి బైక్ క్లీనింగ్ చేస్తూ ఉండేవాడు. వాళ్ళ ఇంట్లో సర్వెంట్ మేడ్ ఉన్నా కూడా వాడి ఇల్లు అంతా కూడా క్లీనింగ్ చేస్తూ ఉండేవాడు. ఒకరోజు అడిగాను, ఏంటి నువ్వు మాట్లాడితే క్లీనింగ్ చేస్తుంటావు అంటే, వాడు ఏమన్నాడంటే, నా మైండ్కి ఎప్పుడైనా స్ట్రెస్ ఉంటే నేను ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటాను రా, నా బైక్ నా కారు, ఒక్కోసారి వాషింగ్ మిషన్ ఉన్నా కూడా నేనే నా బట్టలు వాష్ చేసుకుంటాను రా అనేవాడు. అవి నాకు అప్పట్లో నవ్వొచ్చేవి, కానీ తర్వాత ఆలోచిస్తే హీఈస్ రైట్. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మన బాడీని ఎనర్జైజ్ చేస్తాయి, మన మైండ్ని మన బాడీని చాలా రిఫ్రెష్ చేస్తాయి. నేను చెప్పే కదా, మన జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తే బాడీ ఎంత ఫ్రీ అవుతుందో, మరి మైండ్కి కూడా ఫ్రీడమ్ కావాలి కదా. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ ఐ బిలీవ్ ఇన్ అమ్మ. ఒకవేళ ఇవి కాకుండా ఇంకా మీకు ఏమైనా ఒకవేళ సజెషన్స్ కానీ మీ ఐడియాస్ ఏమైనా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బికాస్ దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ వీ హ్యావ్ టు డిబేట్ ఆన్ ఇట్. ఇలాంటి ఇష్యూస్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఓకేనా? సో దిస్ ఇస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. ఐ హోప్ దట్ ద వీడియో ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ. ఐ బిలీవ్ దట్ ఐఎమ్ షేరింగ్ సమ్ గుడ్ కాంటెంట్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే పాజిటివ్, స్టే హ్యాపీ అండ్ స్టే very, very, very strong. All the best.